బోధకుల మధ్య కూర్చున్నాడు, వారి మాటలు వింటున్నాడు, వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన మాటలు వినిన వారందరూ కూడా ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తరములకును విస్మయముందిరి అన్న పదాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 12వ ఏట దేవాలయానికి వెళ్ళాలి అన్న ఆలోచన కానీ, దేవాలయానికి వెళ్ళిన బోధకుల మధ్య కూర్చోవాలన్న ఆలోచన కానీ, బోధకుల మధ్య కూర్చున్నప్పటికీ బోధకులు చెబుతున్న మాటలు జాగ్రత్తగా వినాలన్న ఆలోచన కానీ, ఒకవేళ వారు చెబుతున్నది వింటున్నప్పటికీ కూడా తిరిగి వారిని ప్రశ్నించాలి అనేటువంటి ఆ కుతూహలం, ఆ 12వ ఏట ఆయనలో మనం చూస్తున్నాం. ఇక ఆయన మాటలకు ఆయన ప్రశ్నలు సంధించిన అడిగిన ప్రశ్నలకు ఆయన మాటలు విన్న వారందరూ కూడా ఆయన ప్రజ్ఞకును ఆయన ఇచ్చేటువంటి సమాధానాలకు విస్మయం, షాక్ అవుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. కారణం ఏంటంటే వయసు చాలా చిన్నది. ఎంత చిన్న వయసులో ఉన్న ఈ బాలుడికి ఎక్కడిది ఈ జ్ఞానం? ఏంటి ప్రశ్నలేంటి, సమాధానాలేంటి, ఆసక్తి ఏంటి, ఇన్ని గంటలు కూర్చోవడం ఏంటి? 12వ ఏట మర్చిపోకూడదు. అంటే బోధకులు తలపండిన వారు ఉన్నారు అక్కడ. రబ్బీస్ అంటారు వారిని యూదుల్లో. అంటే తలపండిన, ధర్మశాస్త్రంలో దిట్ట అయిన, ఎంతో మందికి బోధించిన, ఎంతో అపారమైన అనుభవం కలిగిన ఆ బోధకుల మధ్య యేసు మాటలు వారిని ఆశ్చర్యానికి, విస్మయానికి గురి చేశాయి అనంటే ఎంత జ్ఞాన సంపన్నుడు, అప్పటికే ఎంత జ్ఞానం ఆయన కలిగి ఉన్నాడో అన్న విషయాన్ని ఒక్కటి మీరు ఆలోచించండి. ఎందుకంటే యేసు చూపించిన ఒక మాదిరి అక్కడ మీకు అర్థం కావాలంటే ముందు ఈ విషయం మీకు అర్థమైతే ఆయన ఎంత మాదిరో ఈ రోజు ఉన్నటువంటి బాల్య దశలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అక్కడ మీకు అర్థమవుతుంది. అందుకే ఈ విషయాన్ని ఇంతగా నేను మాట్లాడవలసి వస్తుంది. ఇక్కడ ఆయన జ్ఞానాన్ని మీరు ఆలోచించండి. ఇక్కడ ఆయన జ్ఞానాన్ని ఆలోచించండి. 12వ ఏట ఆయన చూపించిన, ఆయన కనపరిచిన ఆ జ్ఞానానికి అక్కడ బోధకులు అనుకున్న వారే విస్మయానికి గురయ్యారు అనంటే 12 ఏళ్ల వయసులో 70 ఏళ్లకు పైబడిన బోధకులు అనుకున్న వాళ్ళందరినీ ఆశ్చర్యచకితులు చేశాడు. ఇంత జ్ఞానమా ఇతనికి ఇంత వయసులో? మొత్తానికి తల్లిదండ్రులు వచ్చారు, చూశారు. ఏంటి నాయనా అంటుంది తల్లి. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఏంటండి ఆ జ్ఞానం? 12వ ఏట వెతుకుచూ వచ్చిన మరియా యోసేపులతో ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి అనగా నన్ను ఈ లోకానికి పంపిన తండ్రి, జగత్తుకు ముందు నా విషయంలో ఒక సంకల్పాన్ని కలిగిన తండ్రి, అనాదిలోని నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పనిని నిర్ణయించిన తండ్రి, ఒక ప్రత్యేకమైనటువంటి జన్మను నాకు ఈ లోకంలో ప్రసాదించిన తండ్రి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఈ మాట మాట్లాడుతున్న సమయానికి ఆయన వయసు 12 ఏళ్ళు. ఆయన ఈ మాట మాట్లాడుతున్న సమయానికి ఆయన వయసు 12 సంవత్సరాలు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఒక బాలుడుగా ఉన్నాడు. అంటే బాలుడుగా ఉన్న యేసు జ్ఞానంతో నింపబడ్డాడు. 12 ఏళ్ల వయసులో బాలుడుగా ఉన్న యేసు తన జన్మ కారణాన్ని గుర్తుంచుకున్నవాడుగా, జన్మ కారణాన్ని ఎరిగినవాడుగా, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చే పని మీద నేను ఈ లోకానికి వచ్చానన్న విషయాన్ని గుర్తుంచుకున్నవాడుగా కనబడుతున్నాడు కదా. అయితే మరలా తిరిగి ఆ తర్వాత నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు.